ఓం నమః శివాయ. ఇక ఈ వీడియోలో నారదునితో దేవతను మొరపెట్టుకునుట, జలంధరుడు నారదుడు వాదించుకునుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు నారదునితో ఎలా అంటున్నాడట, నారద ఇదంతా నీ మహిమే అని. జలంధరుడు ఎంత ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తున్నా అతడి పాలనలో ఉండవలసి వచ్చింది కదా అని దేవతలు దుఃఖిస్తూ దేవదేవుడు రాజాధిరాజైన పరమేశ్వరుడైన శంకరుని శరణు వేడుకుంటున్నారు. వారికి గల దుఃఖాన్ని నివారించమని ప్రశస్తమైన పదాలతో శంకరుని స్తోత్రం చేస్తూ ఉన్నారు దేవతలు. దేవతల స్తోత్రాలకు సంతోషించిన శంకరుడు దేవకార్యం కోసం నారదుడిని రప్పించి దేవతలు నివసిస్తున్న జలంధరపురానికి పంపించాడు. శివాజ్ఞతో తమ దగ్గరకు వచ్చిన నారదుడిని చూసి దేవతలు ఆయనకు నమస్కరించి ఉచితమైన ఆసమునిచ్చి పూజించారు. ఆ తర్వాత దీనమధులైన ఇంద్రాది దేవతలంతా ఆయనతో ఇలా అంటున్నారు, ఓ నారద, మా దుఃఖములను విని వాటిని త్వరగా నిశ్చయించే ఉపాయాన్ని ఆలోచించు. జలంధరుడు సోదరభావంతోనే చూస్తూ మమ్మల్ని మా స్థానాల నుండి తొలగించాడు. అతడు చేసిన పరాభవాన్ని మేము సహించలేకపోతున్నాం. అనేక దుఃఖాలను అనుభవిస్తున్నాము. సూర్యరశ్మి చేత చంద్రుడు కళాహీనుడైనట్లుగా లోకపాలురమైన మేమంతా జగంధరుని ముంగిట కళాహీనులమై పడి ఉన్నాము. నిన్ను మేమంతా శరణు వేడుతున్నాము. దుర్మార్గుడైన ఆ జలంధరుడు యుద్ధానికి వచ్చిన విష్ణువును కూడా తన వశం చేసుకున్నాడు. మహాసురుడైన ఆ జలంధరుడు సమస్తమైన అమరులందరినీ మర్దించాడు. సర్వార్థ సాధకుడైన వరములకు అధీనుడైన హరి సిరితో కలిసి అనగా లక్ష్మీదేవితో కలిసి జలంధరుడికి వశుడై అతడి ఇంటనే కాపురం ఉంటూ ఉన్నాడు. కనుక ఓ మహాత్మ, జలంధరుడి నాశనానికి ఏదైనా ఒక ఉపాయాన్ని చెప్పి సర్వార్థ సాధకుడువైన నీకు మేమంతా అవసరమై ఉంటాము అంటూ మొరపెట్టుకున్నారు దేవతలు. దేవతల మొరవిన్న నారదుడు, ఓ సురులారా అనగా దేవతలారా, మీరంతా దైత్యరాజు అనగా జలంధరుని చేత పరాజితులైన వార్త నేను విన్నాను. మీరంతా మీ స్థానాల నుండి అతన్ని తొలగించబడి దుఃఖాల పాలై అతన్ని వద్దనే ఉంటున్నారని కూడా నేను విన్నాను. నేను మీ వాడిని, నేను చేయగలనంత సహాయం నేను మీకు చేస్తాను అని వారికి మాట ఇచ్చి జలంధరుడి సభకు వెళ్ళాడు. జలంధరుడు నారదుడిని చూసి నమస్కరించి ఉచితమైన ఆసనంలో కూర్చోబెట్టి పూజించాడు. ఆశ్చర్యంతో నవ్వుతూ జలంధరుడు ఇలా అంటున్నాడు, ఓ బ్రహ్మపుత్ర నారద, మీరు ఎక్కడ నుండి ఇక్కడికి వచ్చారు? ఉన్నది ఉన్నట్లు చెప్పి మీకు ఏం కావాలో ఆజ్ఞాపించండి అన్నాడు. నారదుడు జలంధరుడి మాటలు విని ప్రసన్నాత్ముడై, ఓ దానవదైత్యేంద్ర జలంధర, నువ్వు గొప్ప బుద్ధిమంతుడివి, ధన్యుడివి, సర్వలోకేశ్వరుడివి. సమస్త లోకాలలో ఉన్న శ్రేష్టమైన రత్నములన్నిటినీ నువ్వే అనుభవిస్తూ ఉన్నావు. నేను ఎందుకు వచ్చాను నేను చెబుతాను. నేను యథాలాపంగా తిరుగుతూ కైలాసానికి కూడా వెళ్ళాను. ఆ శిఖరం మీద 10,000 యోజనాల విస్తీర్ణంలో ఉన్న కల్పవృక్షపు తోటను కూడా చూశాను. అక్కడ వందల కొద్ది కామధేనువులు, చింతామణులు ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ వనమంతా బంగారుమయమే. అంతటి దివ్యమైన ప్రభులతో శోభిస్తున్న అద్భుతంగా ఉన్నది. సర్వాంగసుందుడు గౌరవర్ణుడు త్రినేత్రుడు చంద్రశేఖరుడైన శివుడిని చూసి మిక్కిలి ఆశ్చర్యపోయారు. ఆ ప్రదేశంలో కైలాసంలో ఉన్న భోగ సమృద్ధి మరి ఎక్కడా లేదు. శంకరుని భోగ సమృద్ధి చూడగానే నువ్వే జ్ఞాపకం వచ్చావు, అందుకనే నేను నీ దగ్గరికి వచ్చాను అని అన్నాడు నారదుడు. నారదుడి మాటలు విన్న జలంధరుడు తన ఐశ్వర్యాన్నంతటినే నారదుడికి చూపించాడు. నారదుడు దేవకార్యం నిర్వహించాలనుకోని ఇలా అంటున్నాడు, ఓ దానవేంద్ర జలంధర, నువ్వు త్రిలోకానికి అధిపతివి. నీ దగ్గర ఉన్న శ్రేష్టమైన వస్తువులు ఉండడంలో ఆశ్చర్యమేమీ లేదు. నీ దగ్గర సమస్త మణిరత్న సమూహాలు, గజ అశ్వ రథ యూధనములు అనేకములు, విలువైన శ్రేష్టమైన వస్తువులు బాగానే ఉన్నాయి. ఓ మహావీర, ఇంద్రుని శ్రేష్టమైన ఐరావతము, అశ్వత్థమైన సూర్యుని ఉచ్చశ్వము నీ దగ్గరే ఉన్నాయి. బాగుంది. కల్పవృక్షము, కుబేరుని నవనిధులు నీ దగ్గరే ఉన్నాయి. ఎంత ఆశ్చర్యము! బ్రహ్మ యొక్క హంస విమానమును నువ్వే తీసుకున్నావే. స్వర్గ మర్త్య పాతాళంలో ఉండే శ్రేష్టమైన వస్తువులు, రత్నాలు అన్నీ నీ దగ్గరే ఉన్నాయి కదా. నీ దగ్గర లేని వస్తువులు ఉంటూ లేదు. నీకు పశు ధన సకల రత్న సమృద్ధులు సంపూర్ణంగా ఉన్నాయి. నీ అభివృద్ధిని చూసి నేను ఎంతో సంతోషిస్తున్నాను. నీ గజశ్వాదులన్నీ అపరిమితంగా శోభిస్తున్నాయి. కానీ నీ ఇంట్లో మాత్రం శ్రేష్టమైన స్త్రీరత్నమే లేదు. కనుక ఒక స్త్రీరత్నాన్ని కూడా నువ్వు స్వీకరించు. ఎన్ని రత్నాలున్నా ఏం లాభం? స్త్రీరత్నం లేనిదే శోభించవు కదా. తగిన భార్యారత్నం లేనిదే ఇన్ని భోగాలున్నా రాణించవు కదా అని అన్నాడు నారదుడు.
జలంధరుడు నారదుడు చెప్పిన మాటలు విని పద్నాకనుమాసుడై ఇలా అంటున్నాడు. ఓ నారద, ఓ దేవర్షి, మహానుభావ, నీకు నమస్కారం. నాకు తగిన భార్య రత్నం ఎక్కడుందో తిరిగి చెప్పు. బ్రహ్మాండంలో ఎక్కడ స్థిరత్వం ఉన్నా వారిని అవశ్యంగా తీసుకుని వస్తాను. ఎక్కడున్నారో చెప్పు అని అన్నాడు జలంధరుడు. నారదుడు అంటున్నాడు, అతి పవిత్రమైన సర్వసముద్ధికరమైన కైలాస పర్వతం మీద శంభుడు దిగంబరుడై ఉన్నాడు. అతని భార్య సర్వ లక్షణ సంపన్నురాలై అతిరమ్యమై సర్వాంగ సుందరై మనోహరాకృతి పార్వతి అనే పేరుతో పిలువబడుతూ ఉంటుంది. ఆమె వంటి సౌందర్యవతిని నేను 3 లోకాల్లోనూ చూడలేదు. ఎంతటి యోగులైనా ఆమెను చూసి ముగ్ధులైపోతూ ఉంటారు. యోగి పొంగవుడైన శివుడు ఆమెకు తగిన భర్త కానే కాదు. నీ దగ్గర ఉన్న సకల సమర్థులు అతని దగ్గర లేవు. ఆ పార్వతి నీ దగ్గర ఉంటే నీ భోగాలకు తగినట్లుగా ఉంటుంది. ఆ శివమహాయోగి ఆ పార్వతిని సంతోషపెట్టలేకపోతున్నాడని నేను విన్నా. ఆ మహాయోగికి అంత చక్కని భార్య అనవసరం. 3 లోకాల్లోనూ జయరత్నాన్ని మించినది, జాయారత్నాన్ని మించినది ఏదీ లేదు. పూర్వం బ్రహ్మదేవుడు కూడా ఆమె యొక్క సౌందర్య సముద్రంలో మునిగి తన ధైర్యాన్ని పోగొట్టుకుని వీర్యస్ఖలనం కూడా చేసుకున్నాడు. శివుడు వితరాగుడై ఆమె యందు అనురాగము కలవాడై మన్మధుడును కూడా సంహరించాడు. కనుక నీ దగ్గర చాలా రత్నాలు ఉన్నాయి, కానీ శ్రీరత్నం అయితే లేదు. నువ్వు ప్రజాయోజకుడివి కాబట్టి ఆ పార్వతిని నువ్వు ప్రయత్నపూర్వకంగా సంపాదించగలిగితే సమస్త రత్నములు నీ దగ్గరే ఉంటాయి అంటూ నారదుడు ఈ విధంగా దేవకార్యం కోసం జలంధరుడికి ఉపదేశం చేసి అక్కడి నుండి వెళ్ళిపోయావు నారదా అన్నాడు బ్రహ్మదేవుడు. హరి ఓం తత్సతు. ఇంతటితో నారదుడితో దేవతలు మొదలుపెట్టుకున్నట, జలంధర నారదుడు వాదించుకున్నట అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో జలంధరుడు శివుని వద్దకు రాహును దూతగా పుట్టుట, శివుడు రాహును రక్షించి ఈ త్రిముఖునికి పూజార్హత కలిగించుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.